తిలక్ గారు మీరు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు కదా, ప్రధానంగా సాక్షి తప్ప మిగతా పేపర్లకు భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, అన్నదాతకు ఏటా 20,000 రూపాయలు, సంవత్సరానికి 8,958 కోట్లు, మొత్తం రాష్ట్రంలోని 46,85,000 మందికి రైతులకి లబ్ధి అంట. 47 లక్షల మందికి ఎందుకు ఇచ్చారంట. 20,000 అని ఎట్లా వేస్తారు? నిజంగా ఫస్ట్ ఇయర్ ఇచ్చారా, సెకండ్ ఇయర్ ఎంత ఇచ్చారు? అయినప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఇట్లాంటి ప్రచార ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే జనం రైతులకి మేలు జరుగుతుందా, జరగదా? అసలు దీనివల్ల ఏం ప్రయోజనం వీళ్ళకి? ప్రచారం తప్ప. నిజంగా ఇచ్చుంటే తప్పేం కాదు వేసుకోవటం. నిజంగా ఇచ్చారా? ఇట్లాంటి ప్రచార ప్రకటనలు వేసినప్పుడు జన సంస్థలు కానీ పబ్లిక్ ఆర్గనైజేషన్ కొన్ని ఉంటాయి, ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతోంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతుల నడ్డి విరిగిపోయింది, వ్యవసాయ రంగం కుదేరైంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కోవిడ్ ఉన్న టైంలో 2 ఏళ్ళు కూడా గ్రామాల్లో మనీ సర్క్యులేషన్ ఉంటాయి. దానివల్ల కొనుగోలు శక్తి ఉండటం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చింది. ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినప్పుడు కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉపాధి అవకాశాలు దెబ్బతిని ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది. ఈ లాజిక్ను వదిలేసి పొద్దున లేచిన దగ్గర నుంచి హరికథల మధ్యలో పెట్టకథల్లాగా మేము మొత్తం చేసేసాం, ప్రజలంతా సుఖంగా ఉన్నారు, 85% సంతృప్తి అని చెబుతూ కలెక్టర్ల దగ్గర మాత్రం వ్యతిరేకత, సానుకూలత రాకపోవడానికి మీరే కారణం అని చెప్పడం వాళ్ళ మీద నెప్పండి. ఈ రకమైన ప్రచారం చేసుకోవడం వలన ఏం సాధిస్తున్నారు వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజకీయ పార్టీ కదా వాళ్ళది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అలవాటు, ఎన్నికల ముందు ఏదో కొన్ని స్కీములు అమలు చేసి చిన్నవి మేము మొత్తం చేసామని చెప్పడం. ఇవాళ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, గ్రామాల్లో అసలు రైతులు అనేవాళ్ళు బతకడానికి వీలుగా ఉందా, ఎంత దారుణంగా ఉందో, వాళ్ళకు నడ్డి విరిగిపోయింది. అందువల్ల ఆయనకి ప్రజలు రైతులు ఇవన్నీ కాదండి, అసలు ఏం పట్టించుకోడు ఆయన. నిన్న మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకుల్లో వాళ్ళు ఏంటంటే 5 క్లియరెన్స్ లో ర్యాంకులు ఇచ్చారట. అనితమ్మ గారు చివరిలో ఉన్నారట. మరి ఎందుకు ఇచ్చారు మధ్య పదవిలో? ఒక వైద్య శాఖ అసలు ఎక్కడేం జరిగినా ఆయన కదలడా, హైదరాబాద్ నుంచి సెక్రటరియట్ నుంచి లోకేష్ గారిని కదలడం తప్ప. అచ్చెన్నాయుడు గారు రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా, మరొక ప్రయోజనం లేకపోయినా వ్యవసాయానికి ఆయన అసలు కదలడు. ఈ రకమైన మంత్రులను పెట్టుకుని ఏం సాధిస్తున్నారు? రెవెన్యూ శాఖ మీద ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి అంటారు. ఏం సాధిస్తున్నాడు ఆయన? ఓకే, మళ్ళీ వద్దాం, మళ్ళీ కలెక్టర్ల సమావేశం గురించి మళ్ళీ మాట్లాడదాం. కేవలం అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఇవ్వచ్చా అన్నదే ప్రస్తుతానికి ఉన్న ప్రశ్న. ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మీ మీడియాని జోకొట్టాలనేది ఆయన ఉద్దేశం. అదే జనం నమ్మాలి కదా. జనం నమ్మకుండా ఎట్లా 20,000 ఇచ్చిన వాడికి తెలుసు కదా, అవును ఇచ్చారు సంతోషం అని అనుకునే పరిస్థితి ఉండాలి కదా. ఇంత సీనియర్ అయ్యింది కూడా ఇట్లాంటి మరి నిజంగా ఇచ్చారా లేదా? శేఖర్ గారు మీరు చెప్పండి, నిజంగా 20,000 చొప్పున ఇచ్చారా? రైతుకి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం అని డైరెక్ట్గా 20,000 ప్రతి ఏటా ఇస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తూ ఇట్లా చేస్తే జనం నమ్ముతారా? 3వ విడతగా 6,000 అని చెప్పడం తప్పు కాదు, కానీ పైన 20,000 అనేది అమలు చేస్తున్నారా నిజంగానే? సార్, రైతు భరోసా అనే పథకానికి సృష్టికర్త రూపకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మనందరికీ తెలిసిన విషయం సార్. సో రైతుకు భరోసా ఇవ్వాలి ప్రభుత్వం నుంచి, పెట్టుబడి సాయం కింద నేను 12,500 ఇస్తాను, 4 సంవత్సరాలు ఇస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీ సార్. కానీ రైతు ఇబ్బందిలో ఉన్నాడు, రైతు నడ్డి విరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 12,500 ఇస్తానది కాస్త 13,500 ఇచ్చారు సార్. 4 సంవత్సరాలు ఇస్తానది కాస్త 5 సంవత్సరాలు ఇచ్చారు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అబ్బెబ్బే 12,500 13,500 పిఎం కిసాన్ కాకుండా ఇవ్వాలి, నేను పిఎం కిసాన్ కాకుండా 20,000 ఇస్తా అన్నాడు సార్. సరే మంచిదే కదా సార్,
రైతు అనేవాడికి 20,000 రూపాయలు పిఎం కిసాన్ కాకుండా ఇంకొక 7,000 రూపాయలు 6,000 రూపాయలు దాని నుంచి మొత్తంగా 26,000 రూపాయలు ఆయనకి అందుతాయని చెప్పేసి రైతులు కూడా పాపం ఆశపడ్డారు సార్. ఆశపడిన తర్వాత రైతులందరూ కూడా ఓట్లేశారు సార్ చంద్రబాబు నాయుడు గారికి. మరి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాది అన్నదాత సుఖంగా ఉండాలంటే సుఖీభావ ఇవ్వాలి కదా, ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారినే నేరుగా అడుగుతున్నాం. అన్నదాత సుఖీభావ మొదటి ఏడాది పంగనామం పెట్టారు సార్ రైతులందరికీ. తర్వాత రెండో ఏడాది 20,000 ఇచ్చారా అని చెప్పి చూస్తే ఈ 6,000 ఇస్తున్నారు కదా సార్, దీంతో కలుపుకొని కూడా పిఎం కిసాన్ కలుపుకొని అంటున్నారు సార్. ఇప్పుడు 20,000 పిఎం కిసాన్ కాకుండా ఇస్తా అని ఇప్పుడు పిఎం కిసాన్ కలుపుకొని ఇస్తాను అని చెప్పేసి సూపర్ హిట్ సూపర్ 6 అని చెబుతున్నాడు సార్. సూపర్ 6 సూపర్ హిట్ అని చెబుతా ఉన్నాడు సార్. సార్ నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ అందరికన్నా ఎక్కువ నడ్డి విరిగిపోయింది ఎవరికి అంటే రైతన్నకు సార్. దేశానికి వెన్నుముక లాంటి రైతన్నకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలబడే రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. రైతు భరోసాని లేకుండా చేశారు. ఇక మద్దతు ధర లేకుండా చేశారు సార్. మీరు బాగా గమనించారు, మిర్చి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి, ఆక్వా రైతుల దగ్గర నుంచి, ధాన్యం దగ్గర నుంచి, అపరాల దగ్గర నుంచి ఏ పంటకు తీసుకున్నా సరే మద్దతు ధర అనే మాట కనీసం కూడా వినిపించని పరిస్థితి సార్. వెరసి రైతన్న అప్పులు పాలైపోయాడు సార్. ఇక విత్తనం దగ్గర నుంచి సార్ ఎరువులు, పురుగు మందులు మొత్తం కల్తీ, నాణ్యత లేమి. సో వీటన్నిటి వల్ల రైతు కుదేలైపోయి అప్పులు పాలై ఎండ్రిన్ సీసాలకి, ఉరి కొయ్యలకి బలైపోయే పరిస్థితి మనం గమనిస్తా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టుగా ఉండదు సార్. కేవలం ప్రచార ఆర్భాటం తప్పిస్తే నిజంగా రైతుకు అండగా నిలబడింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో మనం ఎక్కడ చూడలేదు సార్ మనం. రైట్. అయితే నా పాయింట్ ఏంటంటే ఈ రకమైన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఎట్లా జనం నమ్ముతారా అన్నదే ప్రశ్న, అంత తప్పితే ఇంకోటి సార్. ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి 100 కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి సార్. రైట్. కానీ పాపం సార్ డొక్కా సీతమ్మ పేరు పెట్టారు సార్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు పెట్టారు సార్. పాపం ఆ డొక్కా సీతమ్మ పరువు తీస్తా ఉన్నారు సార్ వీళ్ళు. ఆవిడ పేరు పెట్టి చిన్న పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టడానికి మాత్రం డబ్బులు లేవండి సార్ వాళ్ళకి. అవును, కానీ విచిత్రంగా ఆ జిల్లాకి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందట. ఓ పక్క నిన్నేమో ఆ వీడియో కూడా చూసాం, నిన్న ర్యాంకులో నెంబర్ 1 వచ్చిందట. రైట్. మళ్ళీ కలెక్టర్ల సమావేశం ఇష్యూలోకి వెళదాం. యుద్ధ కల్లోలం, దాడులు దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. ఎక్స్ప్రెస్ దోపిడీ, కావలసిన వాళ్లకు ప్రజాధనం దోచిపెట్టేందుకే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ విలువ అమాంతం పెంపు. ఏకంగా గతంలో 850 కోట్లు అయితే 895 కోట్లు చెల్లిస్తే ఈసారి 1640 కోట్లకు పెంచేశారట. హైకోర్టు న్యాయమూర్తిగా నేడు జస్టిస్ లేసా గిల్ ప్రమాణం. ఆవిడ తర్వాత ప్రధాన న్యాయమూర్తి కూడా కాబోతున్నారు. రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనపై కేంద్రం విచారణ జరపాలి. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్. ఆదాయం ఒకటే ప్రాతిపదిక కాదు, తల్లిదండ్రుల హోదా, కేటగిరీలను పరిగణలో తీసుకోవాలి. ఓబీసీ సంపన్న శ్రేణి నిర్ధారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.